సో ఈ రోజు మనకి మార్కెట్లో మేజర్గా బ్రాడర్ ఇండెక్స్ అంతా కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. ఈవెన్ మనకి ఫార్మాసిటికల్ ఒక్కటి తప్పించి ఒక్క ఫార్మాసిటికల్ లైట్ గా నెగిటివ్ గా ఉంది, కానీ మెజారిటీ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ మంచి గెయిన్స్ తీసుకుంది ఇవాళ. ఈ రోజు అంటే నిన్న మేబీ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఐటీసీ రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. ఐటీసీ రిజల్ట్స్ కొంతవరకు మార్కెట్ అయితే సాటిస్ఫై చేసాయి. సో దానివల్ల మార్కెట్ లో ఈ రోజు అయితే కొంతవరకు పాజిటివ్ బయింగ్ అయితే కనిపించింది. ఒకవైపు రిలయన్స్, హెచ్డిఎఫ్సి అండ్ ఐటీసీ ఈ మూడు కూడా మార్కెట్ అయితే కొద్దిగా స్టేబుల్ గా ఉంచే ప్రయత్నం చేశాయి. సో ఈ రోజు మార్కెట్ న్యూట్రల్ గా ఓపెన్ అయినప్పటికీ అప్సైడ్ మూవ్మెంట్ అయితే జరిగింది. బట్ మనం వీక్ టు వీక్ కంపేర్ చేస్తే మాత్రం మనకి అల్టిమేట్ గా న్యూట్రల్ క్లోజింగ్ అయితే కనిపించింది. సో ఒకసారి దీంతో పాటుగా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాను కూడా మనం రెగ్యులర్ గా అనలైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాము. సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం గమనించినప్పుడు కొంతవరకు మనకి ఆన్ ద ఐదర్ సైడ్స్ మనకైతే ఎడిషన్ జరుగుతోంది. ఐదర్ సైడ్స్ కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవుతుంది. సో సేమ్ ఈవెన్ ఆప్షన్ ప్లేయర్స్ యొక్క ఐడియాలజీ కూడా కొంతవరకు కన్సాలిడేషన్ ఉంటుంది అనే ఒక ఆలోచన ఉన్నట్టుంది. సో ఒకసారి ఎఫ్ఐఎస్ కి సంబంధించిన డేటా చూస్తే నిన్న కొంతవరకు గురువారం రోజు మాత్రం ఒక 5,000 కోట్ల వరకు కూడా సెల్లింగ్ చేశారు. కొంతవరకు డిఐఎస్ 3,000 crore బయింగ్ చేసినప్పటికీ వాళ్ళైతే మ్యాచ్ చేయలేకపోయారు. సో ఈ ట్రెండ్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా, కంటిన్యూ అవుతుందా, దీని గురించి మనం డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం. సో ఎఫ్ఐఎస్ అసలు మన దాంట్లో ఇంకా కంటిన్యూ చేస్తారా లేదా బయింగ్? కంటిన్యూ చేయరు అని అంటానికి ఒక చిన్న రీజన్ కూడా చూపిస్తాను. ఇమీడియట్ గా కాదు, అంటే ఇమీడియట్ గా స్టప్ అని ఆపేస్తారని కాదు. ఇన్ కేస్ మళ్ళీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయితే బయింగ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది, నేను కాదనట్లేదు.